అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూద్దాం. ఇప్పుడు మనం రివర్స్ క్యాండిల్ స్టిక్ అంటే ఏందో చూద్దాం. దీన్ని హ్యామర్ అంటారు, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. ఇది బాడీ అనేది చిన్నదిగా ఉంటుంది, అప్పర్ విక్ చిన్నదిగా ఉంటుంది, లోయర్ విక్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని హ్యామర్ అంటాం. ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్. సో ఒక ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి ప్రైస్ అనేది డౌన్వర్డ్స్ వస్తుంది. మళ్ళీ బుల్స్ టేక్ ఓవర్ చేసి దాన్ని పైకి పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే దిస్ మీన్స్ ఇది బుల్లిష్ క్యాండిల్. సపోజ్ ఇలాంటి క్యాండిల్ ఇప్పుడు ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, అలాంటి టైంలో ఈ హ్యామర్ ఫామ్ అయిందంటే మీన్స్ ఏమిటంటే రివర్సల్ అని. అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ రివర్సల్ అంటే ఇది నెక్స్ట్ అప్ ట్రెండ్ మూవ్ అవబోతుంది అని ఒక ఇండికేషన్. రివర్సల్ క్యాండిల్ స్టిక్లో బాడీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి దీంట్లో కలర్ అనేది పట్టించుకోం, రెండు బుల్లిష్ క్యాండిల్ కిందే తీసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్ క్యాండిల్. ఎందుకంటే దీన్ని లోయర్ విక్ చూడండి చాలా పెద్దదిగా ఉంది, అప్పర్ విక్ చాలా చిన్నదిగా ఉంది, అండ్ ఆల్సో బాడీ కూడా చిన్నదిగా ఉంది. సో ఇలాంటి ఏ కలర్ క్యాండిల్ స్టిక్ అయినా ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అయితే అది రివర్సల్ మీన్స్ అప్ ట్రెండ్ అని ఇండికేషన్.